హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నా వీడియో వచ్చేసి మా పక్కన ఇంటి వాళ్ళు భజన కార్యక్రమం చేసుకున్నారనమాట. ఆ కార్యక్రమం గురించి అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ కార్యక్రమం అయితే చాలా అంటే చాలా ఘనంగా జరిగిందండి. అసలు ఆ ఫ్యామిలీ అయితే ఉదయం 5 గంటలు నుంచి అయితే ప్రారంభం మొదలుపెట్టారండి ఈ కార్యక్రమాన్ని. అయితే పనులన్నీ చేసి చేసి సాయంకాలం 7 గంటల వరకు కూడా ఈ పని జరుగుతూనే ఉందండి. అరటిపొత్తులు, ఫ్లవర్స్ అని రకరకాల పువ్వులు తీసుకొచ్చి వాటన్నిటిని చేసి ఇంటి దగ్గరే అవన్నీ చేసి తయారు చేసి ప్రసాదాలు తయారు చేసి ఎంత కార్యక్రమం ఎంత పని చేస్తారనండి. అయితే వాళ్ళంతా కష్టపడ్డందుకు కార్యక్రమం కూడా చాలా అంటే చాలా ఘనంగా జరిగిందండి. వాళ్ళు పిలుచుకున్న మాల వేసుకున్న వాళ్ళు పిలిచిన వాళ్ళకంటే కూడా ఎక్కువ మంది వచ్చారని చెప్పి చాలా అంటే చాలా సంతోషంగా ఆంటీ ఫీల్ అయ్యారు. ఖర్చు పెట్టిన దానికి ఇంత గొప్పగా దేవుడు జరిగించాడు కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళ ఆనందానికి అయితే అవదలేవండి. ఎందుకంటే ఫ్యామిలీ ఎంత చక్కగా కూర్చొని ఆంటీ అయితే వెనక నించొని ఉన్నారు. ఇదిగోండి ఆంటీ వాళ్ళ కోడలు అనమాట. మనవడు మనవరాలు వేసుకున్నందుకు అసలు ఆంటీకి అయితే ఆనందానికి హద్దులు లేవన్నమాట. అంత ఘనంగా జరిగిందండి కార్యక్రమం. 5 మంటపాలు కట్టారు. ఇట్లా కార్యక్రమం ఇలా భజన జరిగిద్ది అని అయితే నిజంగా నాకైతే తెలియదు. కానీ నేను మొదటిసారి చూసినా కూడా కార్యక్రమం ఇంత ఘనంగా జరిగినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. పూజా కార్యక్రమం అంతా అయ్యేపాటికి నైట్ 11 అయింది. ఇంకా ఆ టైంలోనే టిఫిన్లో చేశారు అందరూ. అసలు కార్యక్రమం అయితే చాలా అంటే చాలా ఘనంగా జరిగిందండి. ఎంతమంది వచ్చారంటే ఆ కార్యక్రమానికి పిలిచిన వాళ్ళకన్నా కూడా ఎక్కువ మంది వచ్చారని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యామిలీ అంతా కూడా. ఆ కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా జరిగినాయండి. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా జరుగుతుందా అని. నాకు అసలు తెలియదు కూడా వాస్తవంగా చెప్పాలి అంటే. కానీ ఇంత బాగా జరిగినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. రకరకాల పువ్వులు తెచ్చారని చెప్పాను కదా, దాదాపు సుమారు పువ్వులకి ఒక 20,000 రూపాయలు అయినాయి అంటండి. ఆ పువ్వులు చూడండి ఎన్ని రకాల పువ్వులు తీసుకొచ్చారు, ఫ్రూట్స్ తీసుకొచ్చారు. అన్ని పువ్వులు ఏం చేస్తారా అనుకున్నాను. అసలు పువ్వులు చాలక మళ్ళీ సాయంకాలం మళ్ళీ ఒక 2,000 రూపాయలు పువ్వులు కొనుక్కొచ్చారు. అంత చేసినట్టు అసలు ఆ మండపాలు చూడండి ఎంత నిండుగా పువ్వులతో అలంకరించబడి ఉన్నాయో. ఆ పూలదండలు, పువ్వులు రకరకాలుగా చేశారనమాట. అంత బాగా జరిగింది కార్యక్రమం అయితే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.